సో ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాని కుట్రదారు కేటీఆర్, ఆర్థిక న్యాయ శాఖల ఆమోదం, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం. దీనివల్ల ప్రభుత్వంపై సుమారుగా 600 కోట్ల ఆర్థిక భారం. ఆయన నమ్మక ద్రోహం వల్లే హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం. ప్రతిఫలంగా బీఆర్ఎస్కు 44 కోట్ల భారీ విరాళాలు. ఇది క్విడ్ ప్రో కోనే. 77 పేజీల ఛార్జ్షీట్లో కేటీఆర్ సహా ఐదుగురిపై ఏసీబీ అభియోగాలు, పక్కా ఆధారాలు, సాక్షులుగా 14 మంది. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ. సో క్లియర్గా మీరు చెప్పారు. మళ్ళీ ఇంకేది ఇన్ని 30 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతుంది. సో ఇంకెక్కడ చర్యలు తీసుకున్నారు మీరు? ఇట్లా చాలా వరకు విచారణలే జరుగుతున్నాయి. గొర్రెల స్కామ్ కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, కాళేశ్వరం పైన కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు. సో ఇట్లా మీరు చెప్తాను చాలా వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి. సో ఇట్లా అన్ని ప్రతి శాఖలో స్కామ్లనే, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ ఎటువైనా మళ్ళా ఇంకెన్నొద్దులు కాలయాపన చేస్తారని ప్రజలు అడుగుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ తేల్చింది. ఆర్థిక న్యాయ శాఖల ఆమోదం, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఆయన తీసుకున్న ఏకపక్షమని నిర్ణయాల వల్లే హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ప్రభుత్వంపై 600 కోట్లు ఆర్థిక భారం పడిందని బయటపెట్టింది. ఈవెంట్ల నిర్వహణతో హెచ్ఎండిఏకు ఎలాంటి లాభం లేకపోగా ఉల్టా 75.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఇక ఫార్ములా ఈ రేసులో ఎస్ నెక్స్ట్ జెన్ లబ్ధి చేకూర్చేందుకు ప్రతిఫలంగా దాని అనుబంధ సంస్థ గ్రీన్కో బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ముట్టజెప్పిందని, ఇది ముమ్మానికి క్విడ్ ప్రో కోనే అని ఏసీబీ వెల్లడించింది. ఈ మేరకు 77 పేజీల ఛార్జ్షీట్లో కేటీఆర్ సహా 5 మాజీ ఐఏఎస్లు అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు ఎస్ నెక్స్ట్ జెన్ అండ్ ఫార్ములా ఈ రేస్ సంస్థ కుట్ర కోణాన్ని ఆధారాలతో సహా కోర్టుకు అందించింది. ఇందుకు 14 మందిని సాక్షులుగా చూపించింది. శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో జరిగే విచారణకు నిందితులు హాజరు కానుండడంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. సో ఇట్లా కంప్లీట్గా 77 పేజీలో ఛార్జ్షీట్ చేసింది. అందుకు కంప్లీట్గా క్లియర్గా కుట్రదారి కేటీఆర్ అని చెప్పేసి ఇక అయిపోయింది. ఇక ఈరోజు చూడాలి మనం ఏం ఏసీబీ కోర్టుకి ఈరోజు అందరు కూడా వెళ్ళి హాజరు కావాలి. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. అంతా కేటీఆర్ ఏకపక్ష నిర్ణయం. ఏసీబీ ఛార్జ్షీట్లో వెల్లడించిన వివరాలు ప్రకారం హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు నిర్వహించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ వర్గాల నుంచి రాలేదు. 2021 నవంబర్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గువ్వాడ కిరణ్ మల్లేశ్వర్ రావు సహా పలువురు ప్రైవేట్ వ్యక్తుల మధ్య చర్చలో ఈ మొత్తం వ్యవహారానికి తెరలేచింది. సో ఇదే విషయంపై 2021 నవంబర్ 18న తేదీన టీ హబ్లో ఇచ్చిన ప్రెజెంటేషన్ ఆర్థిక వ్యాపారపరమైన సహకారం కోసం గువ్వాడ కృష్ణారావు, గ్రీన్కో వ్యవస్థాపకుడు చలమల్లా శెట్టి సునీల్ను సంప్రదించారు. ఆ తర్వాత సునీల్తో జరిగిన సమావేశానికి నాటి మంత్రి కేటీఆర్తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. సునీల్తో భేటీ అనంతరం అధికారికంగా ఎవరిని సంప్రదించకుండానే కేటీఆర్ స్వయంగా ఏకపక్షంగా ఫార్ములా ఈ కేసు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే అక్రమాల బీజం పడింది. ఇక కేటీఆర్కు రాజకీయ పరంగా రక్షణ కల్పించడంతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ తన అధికార హోదా దుర్వినియోగం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కీలకంగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే అరవింద్ కుమార్ నడుచుకుంటున్నారు. ఇక నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి రేసు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక కేటీఆర్ సొంత నిర్ణయం 2022 జనవరి 17న ఫార్ములా ఈ ఆపరేషన్ తరఫున ఆల్బెర్టో లాంగోతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, సునీల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశారు. సో ఇట్లా కీలకంగా వ్యవహరించిన కేటీఆర్. సో కంప్లీట్గా కీలకంగా వ్యవహరించారంట. కేటీఆర్ ఆదేశాలతో అరవింద్ కుమార్ సంతకాలు కేవలం ఒక నోటి మాటతో ఏలే నెక్స్ట్ ప్రభుత్వం మనమే వస్తాం సంతకాలు పెట్టేసారంటే వీళ్ళు పెట్టేసారు. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వివరాలు చూసుకుంటే 2023 ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు అనమాట. ఫిబ్రవరి 11 2023లో. ఇక హెచ్ఎండిఏ బోర్డుకు చెందిన 55 కోట్ల దుర్వినియోగం చేసిన ఆరోపణలు 2024 డిసెంబర్ 18న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు, అదే నెలలో ఎఫ్ఐఆర్. ఇక ఈ ఏడాది మార్చి 23న ఛార్జ్షీట్ దాఖలు, మే 14 విచారణకు స్వీకరించిన కోర్టు ప్రధాన నిందితుడిగా కేటీఆర్ సహా 5గురిపై అభియోగాలు అండ్ సమన్లు కూడా పంపారు.